దీపావళి శుభాకాంక్షలతో దీపావళిని ఎలా చేసుకోవాలి? వ్రత పురాణాల ప్రకారం దీపావళి 5 రోజులు ఆచరించాలి. ప్రతి దినానికి ప్రత్యేక తాత్పర్యం ఉంది. మొదటిది త్రయోదశి యమదీపం. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి ఇంటి ముంగిట ఉంచాలి. దీన్ని యమదీపం అంటారు. పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. రెండవ రోజు చతుర్దశి, నరక చతుర్దశి. సూర్యోదయానికి ముందు అభ్యంగ స్నానం చేయాలి. మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేణి కొమ్మలతో గృహస్థునికి దిష్టి తీర్చడం శ్రేయస్కరం. ఈ రోజున యమునాదేవికి దీపారాధన చేయాలి. పితృ ప్రసన్నత కోసం మంగళకరము. ఇక అమావాస్య, లక్ష్మీ పూజ. దీపావళి ప్రాతకాలం తలంటు వేసుకొని స్నానం చేసి దరిద్ర నివృత్తి కోసం శ్రీ లక్ష్మీ పూజ చేయాలి. రావి, మేడి, జువ్వి, మామిడి, మర్రి కొమ్మలను నీటిలో వేసి స్నానం చేయడం పావనం, పవిత్రం. ఆపై గృహిణి చేత దీపంతో నివాళులు ఇస్తారు. అర్ధరాత్రి ధక్కాలు, భేరిని ఊగించడం ద్వారా జ్యేష్ఠాదేవి నిష్క్రమణం భావిస్తారు. అమావాస్య అనంతరం బలిపాడ్యమి. మహావిష్ణువుకు ప్రీతికరమైన బలి పూజ ఈరోజు మహాఫలదాయకము. పురాణోక్తి ప్రకారం ఈ దినం పార్వతీదేవి శివునితో జూదంలో గెలిచిన రోజు. అందుకే ప్రజల్లో ఈ రోజున గెలిస్తే సంవత్సరం మొత్తం శుభలాభం అన్న విశ్వాసం ఉంది. గోపూజ తప్పనిసరి. ఈరోజు ఆవుల పాలు పిండరాదు. ఆవు పట్ల కృపాభివృద్ధి భావన, కృతజ్ఞతాభివృద్ధి భావన. ఇహ తర్వాత భ్రాతృద్వితీయ సోదర సోదరి మంగళ దినం. ఈరోజు యమునాదేవి తన అన్నయ్య యమునికి ఇంట భోజనం పెట్టింది. సోదరి చేత భోజనం చేసిన సోదరునికి పూర్ణాయుష్షు వరం ఇచ్చాడని కథ. అందుకే ప్రతి అన్న సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేయి వంట తిని యమపాశం నుంచి రక్షణ కోరుకుంటారు. ఇంటి వద్ద ఆచరణకు చిట్ట ప్రతిరోజు దీపాలు వెలిగించటం, నైవేద్యం దానం చేయడం. లక్ష్మీ పూజలో శుద్ధి, శ్రద్ధ, శాంతం 3 ముఖ్య సూత్రాలు. పితృకార్యాలు గోపూజ, యమునా పూజ, ఆయురారోగ్య సంపద వాయనాలు. తిథి ముహూర్తాల్లో ప్రాంతానుసారం స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ మరి స్థానిక పంచాంగం, దేవస్థాన సూచనల ప్రకారం సమయాలు నిర్ధారించుకొని ఆచరించాలి. శుభ దీపావళి. ధర్మం, దీపం, దానం మీ ఇంటిలో నిత్యము ప్రకాశించాలి. సర్వే జనా సుఖినో భవంతు. దీపావళి శుభాకాంక్షలు.